సీఎం పదవి కోసం 10 మంది నేతలు పోటీ పడుతున్నారు. కానీ పార్టీ బలోపేతం కోసం పనిచేయట్లేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలకి రాహుల్ గాంధీ క్లాస్ స్పీకర్. గ్రూప్ రాజకీయాలు మానుకుని పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు ఆయన. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా విపక్ష నేత రాహుల్ గాంధీ పావులు కదుపుతున్నారు. మధ్యప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేశారు రాహుల్ గాంధీ. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సంస్థాగత మార్పులపై నేతలు కార్యకర్తలతో చర్చించారు. భోపాల్లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో 10 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని, కానీ పార్టీ బలోపేతానికి ఒక్కరు కూడా కృషి చేయడం లేదని క్లాస్ స్పీకర్. ఇకపై పార్టీలో పరిగెత్తే రేసు గుర్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని, పరిగెత్తలేని గుర్రాలను తప్పకుండా బయటకు పంపిస్తామన్నారు. మధ్యప్రదేశ్ లో చాలా మంది కోవట్లు ఉన్నారని, వాళ్లపై నిఘా పెట్టినట్టుగా తెలిపారు. కోవట్టుల తీరుతోనే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కు చాలా నష్టం జరుగుతోందన్నారు. చాలా జిల్లాల డీసీసీ అధ్యక్షులను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ లాంటి హేమీ లాంటి నేతలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎందుకు బలోపేతం కావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ లో 10 మంది కీలక నేతలు ఉన్నారని, అయినా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతున్నారన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలం అని డైలాగులు కొట్టడం కాదు, పార్టీని పవర్ లోకి తీసుకురాగలిగిన వారే ముఖ్య నాయకులన్నారు. కాంగ్రెస్ లో కొనసాగుతూ మరో పార్టీకి అనుకూలంగా పనిచేయొద్దని, అలాంటి నేతలు ఉంటే నిర్భయంగా బయటకు వెళ్లొచ్చన్నారు.